వెల్కమ్ టు విఎస్టీ న్యూస్. నేను మీ నాగిని. గత 2 ఏళ్లుగా దువ్వాడ ఫ్యామిలీలో రగడ చోటు చేసుకుంది. గురువారం రాత్రి దువ్వాడ కుమార్తెలు ధర్నా చేయడంతో విషయం మళ్లీ వీధిన పడింది. దీనికి కారణం ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ తన భార్య దువ్వాడ వాణికి విడాకులు ఇవ్వకుండా మాధురి అనే మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు అని దువ్వాడ కుమార్తెలు ఆరోపించారు. మాధురి తమ తండ్రిని కలవనీయకుండా చేస్తుందని, ఏ హక్కుతో ఆమె తమ తండ్రిని కలవనీయకుండా చేస్తుందని వారు ప్రశ్నించారు. తమ తండ్రికి ఫోన్ చేస్తున్నా లిఫ్ట్ చేయడం లేదని, మెసేజ్కు కూడా రిప్లై ఇవ్వడం లేదని అన్నారు. మా తండ్రిని కలిసి మాకు సర్వ హక్కులు ఉన్నాయని, మా తల్లికి విడాకులు ఇవ్వకుండా ఇలా వేరే మహిళతో అక్రమ సంబంధం పెట్టుకొని కుమార్తెల పట్ల ఇలా ప్రవర్తించడం సరికాదని వారు చాలాసేపు దువ్వాడ శ్రీనివాస్ ఇంటి ఎదుట ధర్నా చేశారు. ఎంతకీ దువ్వాడ శ్రీనివాస్ రాకపోవడంతో తిరిగి వెళ్ళిపోయారు. అప్పటికే జరగవలసిన రచ్చంతా జరిగింది. గత 2 ఏళ్లుగా కుటుంబంలో విభేదాలు కొనసాగుతున్నాయి. దీంతో వేర్వేరుగా ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, ఆయన భార్య జెడ్పీటీసీ దువ్వాడ వాణి ఉంటున్నారు. కుటుంబ కలహాల నేపథ్యంలో గతంలో వరుసగా ఇన్ఛార్జీలను వైసీపీ మార్చింది. ఎన్నికల్లో తనకి టికెట్ కావాలని దువ్వాడ వాణి కోరింది. లేకపోతే భర్తపై రెబల్గా పోటీ చేస్తానంటూ గతంలో లీక్ ఇచ్చింది. దీంతో రంగంలోకి దిగిన అధిష్టానం సర్ది చెప్పడంతో వాణి వెనక్కి తగ్గింది. అయితే నిన్న రాత్రి తండ్రి దువ్వాడ శ్రీనివాస్ తమ వద్దకు రావాలంటూ దువ్వాడ కార్యాలయం ముందు ఆయన 2 కూతుర్లు నిరసనకు దిగారు. తండ్రి ఇంటి నుంచి బయటకు రావాలంటూ ఆందోళన చేశారు. తమ తండ్రి మరో మహిళతో ఉంటూ తమని కావాలనే దూరం పెడుతున్నారని దువ్వాడ కుమార్తె డాక్టర్ హైందవితో పాటు ఆమె తల్లి దువ్వాడ వాణి ఆరోపించారు. మా డాడీని కలవడానికి వెళ్ళాము. ఆయన డోర్స్ అవన్నీ లాక్ చేసుకొని లోపల ఉన్నారు. ఆ లేడీ కూడా అక్కడే ఉంది. మేము ఆయనతో మాట్లాడడానికి వెళ్దాం మాట్లాడడానికనే కాదు, మా డాడీతో కలుసుకుందామని మేము వెళ్ళాము. బట్ మేము మెసేజెస్ చేసినా, ఫోన్ కాల్స్ చేసినా ఆయన లిఫ్ట్ చేయలేదు, దేనికి రెస్పాండ్ అవ్వలేదు. సో ఏంటి అంటే వాళ్ళు ఎప్పుడో ఒకప్పటికైనా డోర్ తీస్తారు కదా అని మేము బయట వెయిట్ చేస్తాం. నైట్ యాక్చువల్లీ నేను ఆఫ్టర్నూన్ 3 నుంచి నైట్ 1:30, 2 వరకు ఉన్నాను. బట్ వాళ్ళు ఎవరు రెస్పాండ్ అవుతారేమో అని మేము వెయిట్ చేసాం. అట్లీస్ట్ మా డాడీ అయినా నా పిల్లలు బయట ఉన్నారు కదా, లోపల పిలుస్తారనేమో అయినా వెయిట్ చేసాం. బట్ ఏం రెస్పాన్స్ లేదు. ప్రధాన కారణం ఏంటి మీ ఫాదర్ రెస్పాండ్ అవ్వకపోవడానికి? ఆ లేడీ ఆమెతో ఉండడమే రెస్పాండ్ అవుతుంది. చాలా మంత్స్ అవుతుంది. లాస్ట్ ఇయర్ నుంచి దూరంగానే ఉంటాం. ఈ మధ్యకాలంలో మీరు కలవడానికి వెళ్ళాం. లాస్ట్ ఇయర్ వినాయక చవితి అప్పుడు మాట్లాడడానికి వెళ్ళాం. అప్పుడు మా డాడీ వాళ్ళ బ్రదర్ అండ్ వాళ్ళ మదర్ ఏం చేశారంటే మమ్మల్ని లోపలికి రానివ్వకుండా, మేమేదో వాళ్ళకి అటాక్ ఇస్తున్నాం అన్నట్టు క్రియేట్ చేసి మా డాడీతో కలవనివ్వకుండా చేశారు. సో ఆ తర్వాత మళ్ళీ మేము ఫోన్లో మెసేజెస్లో కాంటాక్ట్లో ఉన్నాం కానీ ఆయన ఏం రెస్పాండ్ అవ్వలేదు. సో నేను కలవడానికి. నిరంతర వార్తా శ్రవంతి కొరకు వీక్షిస్తూనే ఉండండి. మీ మా విఎస్టీ న్యూస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.